పేరున నమస్కరిస్తూ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరఫున తెలియపరుస్తూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మొన్న 2 రోజుల క్రితం రాజమహేంద్రవరం ఫ్యాన్ గాల్లో వచ్చి ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయినటువంటి మాజీ ఎంపీ భరత్రామ్ ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బు, భరత్రామ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం బల్బులో ఫిలమెంట్ రాలిపోయినటువంటి బల్బ్ అన్నమాట. అతను అధికారంలోనే ఉన్నాను, నాయకులు ఏం చెప్పినా వింటారు, ప్రభుత్వ అధికారులు ఏం చెప్పినా వింటారు అనేటువంటి భ్రమలో ఉన్నాడు. నానా భరత్రామ్, నీ ఫిలమెంట్ రాలిపోయింది. రాజమహేంద్రవరం ప్రజలు ఆదిరెడ్డి కుటుంబానికి ఇచ్చిన ఘన విజయంతో నువ్వేదైతే 5 సంవత్సరాలు రాజకీయం చేయలేనటువంటి అసమర్థుడు, నీ ఫిలమెంట్ రాలిపోయింది. పవర్ఫుల్ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాన ఉంటున్నటువంటి ఏకైక నాయకుడు ఆదిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆదిరెడ్డి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు. ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ఫుల్ గా ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు 2 పవర్ తోటి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ప్రజలకు మమేకంగా ఉంటూ ముందుకు దూసుకెళ్ళిపోతా ఉన్నారు. నీ బురద 2019 నుంచి 24 వరకు నువ్వు ఏం చేస్తావో బురద ఏదో విధంగా మా ఎమ్మెల్యే గారి మీద జల్లితే ప్రజలు చూసేస్తారు. ఏదో చేతకాని మాటలు సవాయి మాటలు అనేస్తే వినేస్తారు అనుకుంటున్నావేమో. నీ పరిస్థితి ఏంటి, నీ విధి విధానాలు ఏంటి? ప్రజలు ఈ రోజున రాజమహేంద్రవరంలో నిన్ను ఏ స్థాయిలో తీసుకెళ్లారు? ఫ్యాన్ గాల్లో ఢిల్లీకి వెళ్ళావు, అదే ఫ్యాన్ గాల్లో ఢిల్లీలోకి తీసుకొచ్చేసారు నిన్ను. ఇంకా నీకు మతి భ్రమించి చిప్పు దుప్ప మాట్లాడుతున్నావు అనేది చాలా స్పష్టంగా మన ప్రెస్ మీట్ లో అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడితే ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే హైవే రోడ్డు హోండా షోరూమ్ పక్కన ఉన్నటువంటి ఇసుకను దోసేశారు అంటా ఉన్నావే, నీ ప్రచార రథం తగలబడినప్పుడు పట్టు వస్త్రాలు వేసుకుని వెళ్ళి గబగబ 2 నిమిషాలు కూడా లేట్ చేయకుండా వెళ్ళి ఆ ప్రచార రథం దగ్గరికి వెళ్ళి, అయ్యో నా ప్రచార రథం దర్గమైపోయింది, నా ప్రచార రథాన్ని కాల్ చేశారు, ఇది కావాలన్నటువంటి దురుద్దేశంతో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారని కళ్ళబొల్లి మాటలు చెప్పి కప్పించుకోవడానికి చూసావు, కవర్ చేసుకోవడానికి. కానీ అటువంటప్పుడు పెద్ద పెద్ద బొట్లు పోగేసినటువంటి ఇసుకను దోసేస్తున్నప్పుడు నువ్వేనా గేదెలు కాస్తా ఉన్నావా వెళ్ళి ఆఫ్ చేయకుండా అని? ఎలా అంటే ఆకాశంలో చుక్కలు లెక్కెడుతున్నావా? మాట్లాడితే ఇసుకను దోసేశారు, వేలాది కోట్ల రూపాయలు దోసేశారు అని ఆదిరెడ్డి వాసు గారి మీద పడేస్తూ ఉన్నావు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత నాయకులతో నువ్వు మాట్లాడుకోండి, ఇసుకను మళ్లించేసింది నువ్వని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అధికారంలోకి మేము వచ్చి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్న సమయాలని ఏదైతే అప్పుడులో నీకు సహకరించినటువంటి అధికారులతో ఆ ఇసుకను దోషిస్తామనేది ఒక సమాచారం, తిరిగి ఆదిరెడ్డి వాసు గారి మీద పడతా ఉన్నావు. నువ్వేంది, నీ కథ ఏంది? రాజమహేంద్రవరంలోని నువ్వు ఒక పెద్ద లీడర్ అని చెప్పుకుంటా ఉన్నావు కదా. ఇన్నిస్పేట ఎన్నికలు జరిపావు కోఆపరేటివ్ బ్యాంకు. ఆ కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది ఆ యొక్క నెగ్గిన టీం ఎవరన్నా ఈ రోజు నీతో ఉన్నారా? ఆర్యాపురం బ్యాంకు ఎలక్షన్ జరిగేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి? జాంపేట ఎలక్షన్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి? నీ పార్టీ వాళ్ళు మిగతా లీడర్స్ వచ్చారే, నువ్వు ఎక్కడున్నావు, ఏ మూల దాక్కున్నావు? ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నిటిలో నీ పాత్ర ఏంటి, నువ్వు ఎక్కడున్నావు? నీ పార్టీ వాళ్ళు ఉన్నారే, నువ్వు కనిపించట్లేదే. సిటీకి ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటా ఉన్నావు కదా. ఏదన్నా అంటే ఒక 4 పేటీఎం గాడిని వేసుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం, మీడియా ముందు ఇది అవటం, ఈ పరిస్థితి ఏంది అసలు? ఏ రోజన్నా ఆలోచించావా?
జనాలు నిన్ను ఏ రకంగా ఇచ్చేస్తున్నారు. నువ్వు 2019 నుంచి 24 వరకు చేసిన విధానాల కోసం జనాలు ఈ రోజున ఈ స్థాయిలో ఎక్కడ పెట్టారు నిన్ను? 24 గంటలు ఆదిరెడ్డి వాసు గారు అది చేశారు, ఆదిరెడ్డి వాసు గారు ఇది చేశారు. ఈ మాటలు నీ నోటు దురద మాటలు ఈ రోజున నిన్ను ఈ స్థాయికి తీసుకురాగలి. ఆదిరెడ్డి కుటుంబాన్ని ప్రజలు ఏ రకంగా ఆదరించారు, ప్రజాక్షేత్రంలో ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ఏ విధంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మాలి. నీ కబుర్లు నీ విధానాలు ఇక్కడ చూసి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని పని. దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు చెప్తా ఉంటావు. కాస్తంత బుర్ర ఎవరికన్నా చూపించుకో. ఈ మధ్యన ఆయన మతి భ్రమించిందని నీ పార్టీ వల్ల ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఏం మాట్లాడుతున్నాడో తెలిస్తే పరిస్థితి. మమ్మల్ని కూడా ప్రెస్ మీట్లకు వచ్చి వెనకాల కూర్చోకుండా భయం వేస్తూ ఉంది. మా పరిస్థితిని వాళ్ళు వాపోతూ ఉన్నారు. భరత్రామ్, ఒక్కసారి మా ఆదిరెడ్డి వాసు గారు ఒక్కసారి గేట్లు ఎత్తితే నీ ఆఫీస్ అంతా ఖాళీ అయిపోతే రెడీగా ఉంది. ఏదో అరకొరగా ఉన్న వాళ్ళు కూడా మా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. కానీ మా నాయకుడు ఆ చెత్తంతా మాకెందుకు? మా దగ్గర పర్ఫెక్ట్ అయినటువంటి స్టాండర్డ్ తో కూడినటువంటి రాజమహేంద్ర ప్రజలు ఆదరించినటువంటి బలంతో కూడినటువంటి క్యాడర్ ఉంది మాకు. కాబట్టి ఆ చెత్త మాకు అవసరం లేదు అనేటువంటి చాలా స్పష్టంగా ఉన్నాడు. నువ్వేదో కళ్ళబొల్లు మాటలు చెప్పేస్తే ఇవి ప్రసక్తులు లేవు. జనం గుర్తుపెట్టుకో. నువ్వేదన్నా మాట్లాడే ముందు ఆదిరెడ్డి అప్పారావు గారి కోసం ఎవరో నాకెవరో తెలియదు అన్న టైంలోని ఎవరైతే కార్మిక పేపర్ మిల్లో కార్మికులను అడ్డు పెట్టుకుని దోచేసిన 420 అలియాస్ ప్రవీణ్ చౌదరిని పక్కనెట్టుకుండి మీ పేరేంటండి, మీరు ఎక్కడ చేస్తారండి, నీకు తెలీదా? గత సంవత్సరం నుంచి నీ పక్కనే పెట్టి తిరిగేవే. గత సంవత్సరం నుంచి ఆ 420 చేసిన అవినీతికి అన్నిటికీ కాపలా కాసేవే. మీరు ఎక్కడ చేస్తారండి, మీరు ఎక్కడ ఉంటారండి, మీ పేరేంటని అడుగుతున్నావు కదా. అతను పెట్టిన అనేక కార్యక్రమాలకు వెళ్ళి పాల్గొనవడమే కదా నువ్వు. మళ్ళీ కొత్తగా మన ప్రెస్ మీట్ లోని మీ పేరు, మీరు ఎక్కడ చేస్తారు అని అడుగుతూ ఉంటుంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉన్నాయి. కాస్త తుప్పుడు కన్నా కళ్ళు తెరిచి నీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఏం చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనే దాని మీద దృష్టి పెట్టు. అంతేగాని మా నాయకుడు ప్రజాక్షేత్రంలో గతం నుంచి చెప్తా ఉన్నాము, నీకు ఇప్పుడు చెప్తా ఉన్నాము. మా నాయకుడు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ఆ దృష్టి 2 రోజుల పక్కనట్టు నీ మీద దృష్టి పెడితే గతంలో కూడా చెప్పాం, భరత్రామ్ నువ్వు శంకర్గిరి మాన్యాలు పడతావు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. 420లకి రాజకీయ వ్యభిచారులకి కేర్ ఆఫ్ అడ్రస్ నీ పార్టీ కార్యాలయం. నువ్వు ఆ నీతులు చెప్పేది నువ్వు చెప్పేస్తే ఇక్కడ ప్రజలు నమ్మేస్తారా? నీ ఉడత బెదిరింపులకి బెదిరిపోయే వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. 10 నిమిషాల క్రితం వచ్చాడు ఎవరో కార్మిక శాఖ నాయకుడు అని చెప్పుకుంటా 420 అలియాస్ ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి. ఆదిరెడ్డి అప్పారావు గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు, బుచ్చే చౌదరి గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు. బుచ్చే చౌదరి గారు ఏంటో ఆదిరెడ్డి అప్పారావు గారికి తెలుసు, ఆదిరెడ్డి అప్పారావు గారు ఏంటో బుచ్చే చౌదరి గారికి తెలుసు. నీకు ఇలాంటి 420 చెప్తే వినవాల్సినటువంటి అవసరం మాకు లేదు. కార్మికులను అడ్డు పెట్టుకుని దోచేసిన వ్యక్తి నువ్వు ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తావా? కార్మికులు రక్తాన్ని పీల్చుకు తినే 420 కానీ నువ్వు ఆదిరెడ్డి వాసు గారి కోసం, అప్పారావు గారి కోసం, ఆ కుటుంబం కోసం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావా? మన అగ్రిమెంట్ జరిగినప్పుడు మనతో తోపు అయితే మన గేటు కాడికి వచ్చి ఎవరైతే కార్మికులకు అండగా నిలబడాలి కదా, ఎక్కడికి పోయావు నువ్వు? దోకుంటున్నావా? దేనికి దోకవలసిన పని వచ్చింది నీకు? దాక్కుని హెల్మెట్లు ఎక్కడ తిరుగుతున్నావంటే నీకులాంటి సన్యాసులు నీతులు మాట్లాడుతూ ఉంటుంటే సిగ్గుతో తలదించుకుంటున్న సభ్య సమాజం. గుర్తుపెట్టుకో ప్రవీణ్ చౌదరి, నీ బెండ్ కూడా తీసేసే టైం దగ్గరలోనే ఉంది. నువ్వు ఏదైతే కార్మికులను అడ్డు పెట్టుకుంటే అధికారుల్ని నీ యొక్క ఎవరైతే గాల్లో వచ్చినటువంటి భరత్రామును చూసుకుండి విర్రవీగిపోయావో వాటిలన్నిటిలో కూడా తొందరలోనే ఉంటుంది. కానీ సమయం రావాలి, సమయం దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా తగిన మూల్యం చెల్లించుకుంటూ తప్పదని కూడా సందర్భంగా హెచ్చరిస్తూ